మమ్మల్ని బ్రతికించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరికి కూడా క్షేమంగా ఆరోగ్యంతో ఉండాలని మేము ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం మీకోసం. మీరు ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రేమగల దేవా నీకు వందనాలు నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన నీ యొక్క తెల్లటి పొర మా కుటుంబానికి వేసి ఎలాగైతే ప్రొటెక్షన్ లాగా ఉంచావు నాయన, మా కుటుంబానికే కాకుండా నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభు అదే విధముగా నాయన నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రములు ప్రభు. వారు ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఏ ఇరుకులు ఇబ్బందులతోని, ఏ రోగములతోని ప్రభు నాయన వారు బాధపడుచున్నారు నాయన. ప్రతి బిడ్డని ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించమని అడుగుచున్నారు. నీకు వందనాలు. వాళ్ళ సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగా, మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చునుగాక. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. ప్రతి బిడ్డని ప్రభాని యొక్క గాయపడ్డ స్తముతో తాకమని అడుగుచున్నానయ్యా. సమస్యలన్నీ తీసివేసి నాయన ప్రతి ఒక్క హృదయము నీ వైపు త్రిప్పబడునుగా వేస్తున్నాము. నీకు వందనాలు. ప్రతి సమస్య తొలగిపోయి ప్రభా నాయన అయా నీకు సంతోషకరముగా నాయన నీ యందు భయభక్తులతో నా బిడ్డలు నాయన ఉండే కృపని తెచ్చేయండి దేవానికి స్తోత్రములు నాయన. అయా నిత్యము ప్రతి విషయములో కూడా ఆ బిడ్డలు కూడా మేము ఎలాగైతే కృతజ్ఞత స్థుతులు చెబుతున్నామో నాయన, ప్రతి కార్యాన్ని బట్టి వారు కూడా నాయన కృతజ్ఞత స్థుతులు చెప్పే బిడ్డలుగా చేయండి దేవానికి వందనాలు. అయ్యా ఎవరెవరైతే ఏ అనారోగ్యములతో బాధపడుతున్నారో నాయన, ఎంత కన్నీరు నీ ముందు కారుస్తున్నారో ప్రతి కన్నీటి బొట్టుకు మీరు సమాధానాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా ప్రతి సమస్యలు తొలగించబడునుగా, ప్రతి ఒక్క హృదయం మీ వైపు త్రిప్పబడునుగా నాయన. ఇప్పటికైనా ప్రభా ఈ కడవరి దినములనైనా అంత్య దినములనైనా ప్రతి ఒక్కరునైనా నీ వైపు తిరిగి నిన్ను అంగీకరించి ప్రభా నాయన బాప్తిసం పొందే కృపని దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే నీ ఆలస్యం అయితేనైనా మరలానైనా మేమందరం కలిసి నేను స్తుతించుకునే కృపని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Praise the Lord. God bless you all.